డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు చేపట్టింది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లను వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ముట్టడించింది. కలెక్టరేట్ల ముట్టడికి భారీగా తరలివచ్చారు విద్యార్థులు, యువజన విభాగం ముఖ్య నేతలు. డిఎస్సీలో అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు విద్యార్థులు, నిరుద్యోగులు. నారా లోకేష్కు ఉద్యోగం, నిరుద్యోగులకు శటగోపం ఉంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనిల్ పల్లెల స్టైల్ వెళ్ళిపోనా అన్న, పల్లెల స్టైల్ వెళ్ళిపోనా, దయచేసి కూర్చోబెట్టండి. కూర్చోవాళ్ళ ప్రతి ఒక్కరు అక్కడ నిలబెట్టుకున్న వాళ్ళందరూ కూడా మీకు ఇవన్నీ రాసండి. జిల్లా ఉపాధ్యక్షుడు ప్రస్తుతం నుంచి విచ్చేసిన సందీప్ గారు కూడా ఇక్కడ రాజీగా కోరుతున్నాం. కూర్చోవాలా, కూర్చోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు. దయచేసి పవన్ కి మరియు సుధీర్ కి ఇస్తున్నా. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ చెలో కలెక్టరేట్కు పిలిపించింది. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. సకల శాఖ మంత్రి లోకేష్ తన చేతివాటం ప్రదర్శిస్తున్నాడని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై తమ పోరాటం ఆగదన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో, దాన్ని అనుకూలంగా వాడుకోవడంలో, వాడుకుని లాభపడటంలో చంద్రబాబు నాయుడు గారిని మించి, ఆ తెలుగుదేశం పార్టీని మించి ఎవరు ఉండరు. మన కళ్ళారా మనం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాల్ని ఎంత నిక్కచ్చిగా ప్రాసెస్ అందరికీ ట్రాన్స్పరెంట్గా, ఎవరికైనా ప్రాసెస్ గురించి అర్థమయ్యే విధంగా ఉద్యోగాలు వేయడం చూసాం. కానీ ఈరోజు ఇదేం కర్మ నాకు అర్థం కావట్లా. ఎందుకు నీకు చేత కాకపోతే వేయకుండా వదిలేయాలి. డిఎస్సి వేసి దాని మీద కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి కష్టపడిన వాళ్ళని ఈరోజు మోసం చేసి కోర్టు వీళ్ళకి న్యాయం చేయండి అని ఇచ్చినా ఈరోజు పట్టించుకొని పరిస్థితి ఉంటే, వ్యవస్థలను ఇంతలా నువ్వు మేనేజ్ చేసి కోర్టుకు కూడా భయపడిన పరిస్థితిలో గవర్నమెంట్ నడుపుతున్నారంటే ఇంతకంటే దుర్భరం ఏమైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను. షూటింగ్ బిళ్ళ, గోలీ, అసలు చేపలు లేని కూడా మన పిల్లలు ఆడుకుంటారు, కర్రా బిళ్ళ, ఇట్లాంటివి కూడా స్పోర్ట్స్ కింద యాడ్ చేసి దీంట్లో మెరిట్ కోటాలో వీళ్ళు దేశానికి ఆడారు. వీళ్ళు మనకి ఎక్కడ కనపడరు. మళ్ళీ ఆట ఆడిచ్చి ఇది చేపలో ఉంది, వీళ్ళు అద్భుతంగా ఆడారు. నువ్వు తీసుకొచ్చిన క్యాండిడేట్లు అందరినీ స్పోర్ట్స్లో ఎక్కడ ఆడారు చూపి, వాళ్ళు ఎక్కడ మెడల్స్ ఆడారు, అసలు వీడియోలు ఏంది ఉండదు, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఏది, వాళ్ళు చేసిన పనితనం ఏది చూపి. దానికి ఏం ప్రూఫ్లు ఉండవు సార్. ఏదైనా రాత్రి కాగితం పుట్టింది, పొద్దునకి ఏముంది క్యాష్ కొడతామే కదా. శాప్ చైర్మన్ గారికి కొట్టేస్తారు, ఆయన పంపించేస్తాడు కాగితం, సర్టిఫికేట్ చూపించేస్తారు. ఈరోజు మీరు ఆధారాలు అడిగినా చంద్రబాబు గారికి మావని ఎన్నుపోటు పొడిచి ఎన్నుపోటు పడలేదని దండేసి వస్తూ ఉంటాడు. ఆయనకి ఆధారాలు అడిగి ఏం చేస్తారు సార్?